నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కష్టం వచ్చిందని ఫ్రెండ్కి చెప్పుకుంటే అది అలుసుగా తీసుకొని తన భర్తతోనే కడుపు చేయించుకుందని అంటోంది స్వాతి. అసలు స్వాతికి వచ్చినటువంటి కష్టం ఏంటి, తనకు కావాల్సినటువంటి న్యాయం ఏంటో తన్నే అడిగి తెలుసుకుందాం. పెళ్లి చేసుకున్నా మేడం. అయితే పెళ్లి చేసుకుంటే ప్రతిదానికి అనుమాన పడుతున్నా మీద. మీ లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఇక ప్రతిదానికి ఏం పని చేసినా కూడా చిరాకు పడడం. ఒక నైట్ వేసుకొని బయట పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు, వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్ నేను. అంటే ఇతని మీద లవ్తోని మా డాడీ వచ్చిన అంటే చనిపోయే స్థితిలో కూడా నేను పోలేకపోయాను. అంటే పాలోడు వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి వంగొని చూపిస్తా. వంగను ఎప్పుడు చూపించాను నేను అసలు. ప్రతిదానికి అనుమానం పడతాడు మేడం. ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం. అసలుకి కావాలని అనుమానిస్తున్నావా? నీకేమైనా సైట్ ట్రాక్ ఉందా? ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడు. పాలోడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి. వెళ్ళిపోయి ముచ్చట్లో పెడతాం, మాట్లాడతాం. పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? పాలోడు దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుంది. ఏదో పాలడు వస్తే పాలు బాగాలేవు, ఇంకో ఏదో ఒక మాట మాట్లాడినందుకు నువ్వు అప్పుడే కలిపేస్తావు. అలాగే ఫోన్ రాగానే వాష్రూమ్లోకి వెళ్ళి మా ఆయన ఉన్నాడు, నేను తర్వాత చేస్తాను అని అంటాం. అవి కూడా వినిపించినాయా నీకు? వినపడుతున్నాయి మేడం. ఇంకా వచ్చే లోపల అన్నీ డిలీట్ చేయటం, వాట్సాప్ అవన్నీ. ఆశ నువ్వేనమ్మా? అవును మేడం. ఏమ్మా నీతో గంటలు మాట్లాడి ఫోన్లో డిలీట్ చేస్తుందంట ఏంటి? అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం. ఎవరు? తను రవి. ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా? అవును మేడం. ఎప్పుడు ఇది లేటెస్టా? వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా? కడుపు కూడా చేశారండి. ఇప్పుడే కంగారు పడుతున్నావు, నువ్వు కడుపు చెప్పి ఇంకా కంగారు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు. ఎవరింటికి? మా ఇంటికి. మీ ఇంటికి ఎందుకు వస్తారు? మీ అమ్మా నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా. ఫ్యామిలీ ఎవరు లేరు. సో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు. నువ్వు తలుపు ఎందుకు తీసావు? అవును, ఏదున్నా కానీ తను కూడా నాతో షేర్ చేసుకుంటారు. ఇది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా? అంటే తను తాగేసి ఇంకా అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన? అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందనేసి, పుట్టింటికి వెళ్ళిపోయిందనేసి నా దగ్గర. అసలు పుట్టింటితోనే కనెక్షన్ లేదని చెప్తుంది కదా. ఏమ్మా వెళ్ళావా? లేదు మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేదు. నీ ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ వల్ల ప్రాబ్లంలు వస్తున్నాయి. సరే కలిసిపోయారు, తర్వాత స్టోరీ ఏంటి? తర్వాత కలిసిపోయిన తర్వాత 3 months ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నువ్వు ప్రెగ్నెంటా? నువ్వు ఏ రోజు నీ ఫ్రెండ్కి చెప్పరా మీ ఆయన వస్తున్నాడు నా దగ్గరికి అని? వాళ్ళ స్టోరీ మాత్రం వింటున్నావు. తను నాకు కావాలి మేడం. ఎవరు? తను కావాలంటే మరి నేనేటి పోవాలి? మరి పాప ఏం చేసుకోవాలి? చేసుకుంటా మేడం, ఆమెనే చేసుకుంటా, ఏమైనా వదిలేసి. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. స్వాతి ఇక్కడ ఒక చిన్న సమస్య తీసుకొని వచ్చింది. తన సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం. హలో స్వాతి. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇక్కడనే మేడం, హైదరాబాద్. హైదరాబాదేనా? ఏం చేస్తూ ఉంటావు? ఖాళీ అంటే హౌస్ వైఫే మేడం. సరే, ఇక్కడ ఏ ప్రాబ్లంతో వచ్చావు? పెళ్ళి చేసుకున్నా మేడం. అయితే పెళ్ళి చేసుకుంటే ప్రతిదానికి అనుమాన పడుతున్నా మీద. మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు లవ్ చేసుకున్నారు? 7 years. 7 years లవ్ చేసుకున్నారా? పెళ్ళి ఎంతకాలం అయింది? లవ్ చేసుకున్న 1 yearకే పెళ్లి చేసుకున్నాం. 6 years అవుతుంది. మీ ఏజ్ ఎంతమ్మా? 27 మేడం. ఓకే. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం. 4 years పాప ఉంది. 4 years పాప ఉంది. గొడవ ఏంటి మీ ఇద్దరి మధ్యలో? అంటే ఇక ప్రతిదానికి ఏం పని చేసినా కూడా చిరాకు పడడం. ఒక నైట్ వేసుకొని బయట పోయినా కూడా వాని కోసమే రెడీ అవుతున్నావు, వాని కోసమే ఇట్లా చూస్తున్నావు అని చెప్పేసి చిన్న వాటికి నా మీద బాగా అడ్జేస్తుంది మేడం. నువ్వేంటి హౌస్ వైఫా లేకపోతే వర్కింగా? హౌస్ వైఫే మేడం. హౌస్ వైఫ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ అనుమానం? ఇక పెళ్ళైన కొన్ని రోజులకే అట్లా స్టార్ట్ అయింది మేడం. కొన్ని రోజులకి? అప్పటి వరకు మంచిగానే ఉన్నారు, కాకపోతే మధ్యలో చాలా చిన్న వాటికి ఇట్లా ఇష్యూస్ అవుతున్నాయి. మా వాడు వీడు ఎవడు ఉన్నాడా? ఎవడ అలా కాదు, వాడు వీడు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడా? ఎవరితో కనెక్ట్ చేస్తున్నాడు అతను ఎక్కువ నిన్ను? అంటే ఇప్పుడు నార్మల్గా ఎవరన్నా ఎవరు పడితే వాళ్ళు వస్తారు కదా సార్. ఎవరు పడితే వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తారు సార్? అంటే నార్మల్గా చుట్టాలు వచ్చినా కూడా
కనీసం మాట్లాడినా కూడా వాళ్ళ మీద అనుమానం అంటే అసలు ఏ సంబంధం లేకుండా ఇంటికి ఎవరు వచ్చినా పాలోడు వచ్చినా కూరగాయలోడు వచ్చినా ఏదైనా స్విగ్గీ ఆర్డర్లు వచ్చినా అంతేనా? ప్రతి వాళ్ళకి ఇట్లా అనుమానం పడుతుంటాడు మేడం. అతనేం చేస్తూ ఉంటాడమ్మా మీ వారు? ప్రైవేట్ జాబ్ చేస్తాడు సార్. సరే, మీ పెద్దల అంగీకారంతోనే పెళ్ళి అయిందా? లేదు సార్, లేచిపోయి చేసుకున్నాను. లేచిపోయి చేసుకున్నారు. ఇతని వల్ల మా డాడీని కూడా పోగొట్టుకున్నా సార్ నేను. అంటే ఇతని మీద లవ్వుతోని మా డాడీ అంటే చనిపోయే స్థితిలో కూడా నేను పోలేకపోయాను. అంటే ఇతని మీద లవ్ అంత నమ్మించింది సార్ వీడు. ఇంట్లో ఇప్పుడు మీ ఇద్దరే ఉంటారు? ఇద్దరు పాప. పిల్లలు పుట్టినాకన్నా ఇంట్లో ట్రై చేశారా పెద్దవాళ్ళతో కలిసి ఉండడానికి? ఇప్పుడు కూడా లేదా? ఏం లేదు, వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలే ఇంకా చేయలేదు. 7 years అయిపోయినా కూడా. నీకు అతను నీకు మీ ఇద్దరికి ఒక పాప అంతే కదమ్మా? అప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉండాలి కదా, ఈ అనుమానాలు ఇవన్నీ ఎందుకు? ఏమో మేడం, అంటే కొన్ని రోజులు మంచిగానే ఉండు కానీ మధ్యలో అసలు ఏమైందో తెలియకుండా ఆటోమేటిక్గా అసలు ప్రతిదానికి అనుమాన పడడం అది ఇది చేస్తుంది మేడం. అదే అర్థమవుతుంది. తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, చిన్న చిన్న వాటికి అసలు కసురుకోవడము, అంటే చీపుగా తీసేసినట్టు, చికాకు, నేను దగ్గరకు పోతేనే ఇట్లా చికాకు పడ్డట్టు, అసలు అదే అర్థమవుతుంది. ఫోన్ ఎక్కువ వాడుతుంటాడా? చాటింగ్ లో ఫోన్లు ఇవన్నీ ఎక్కువగా వాడతాడు మేడం. ఆయనకి ఏమైనా గర్ల్ ఫ్రెండ్ ఉందేమో మరి? అదే డౌట్ వస్తుంది మేడం నాకు కూడా, ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి. అంటే నా మీద ఇంట్రెస్ట్ లేదు తనకి అనేది. అంటే ఈ 4 years నుంచి నీ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అసలు. ప్రతిదానికి ఇక ఊక గొడవ అసలు. అలవాట్లు ఏమైనా ఉన్నాయమ్మా? ఏమైనా అలవాట్లు ఉన్నాయా? అంటే నార్మల్ గా తాగుతాడు సార్ అంతే. సరే, మీ ఇద్దరి మధ్యన మంచి క్షణాలు ఉన్నాయా? ఎప్పుడు ఇదే గొడవ? అంటే కొన్ని రోజులు మంచిగానే ఉన్నాం సార్, కాకపోతే ఫస్ట్ కాదమ్మా, ఈ 4 సంవత్సరాల్లో ఫిజికల్ రిలేషన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయా? అంటే నార్మల్ గా అంతంత మాత్రం. అంటే వేరే వాళ్ళని చూసుకోవడం మరి ఏమో తెలియదు మేడం, కానీ అట్లా ఈ మధ్యన నన్ను అట్లా చేయడం ఖర్చులు అవన్నీ అతనే చూసుకుంటాడా? చూసుకుంటాడు మేడం. ఒక్క అనుమానం నీకు బాగా కష్టంగా అనిపిస్తుంది, ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తున్నాడు. అవును మేడం. ఇప్పుడు ఇక్కడ దేని వరకు వచ్చావు? మీ ఆయన్ని మార్చడానికా, లేకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కనుక్కోడానికా? అవును మేడం, మా ఆయనను మార్చుకొని నాకు పాపకు నాకు న్యాయం కావాలని మీ ఇద్దరు కలిసే ఉన్నారా ఇప్పటికి? ఉన్నాం మేడం. ఇంట్లో నీకు ఆ నరకం ఉంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా దగ్గరకు వచ్చావు. ఫ్యామిలీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేడం, ఎందుకంటే లేచిపోయి చేసుకున్నా, ప్లస్ డాడీ చనిపోయినా కూడా నేను పోలేదు తనని నమ్మి. జీరో సపోర్ట్. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళేదానికి ఎక్కడికి ఎవ్వరు రానియరు సార్, నాకు ఎవరు సపోర్టింగ్ లేదు, అందుకని మీ దగ్గరకు. నువ్వు కరెక్ట్ ప్లేస్కి వచ్చావు. సో కరెక్ట్ గానే మేడం సార్ కూడా చెప్తారు. ఇంతకు మీ వారు కూడా ఏమంటారో అడుగుదాం. సరే మేడం. మీ పేరండి? రవి. రవి. విన్నారు కదా మీ ఆవిడ చెప్పిందంతా కూడా? ఉన్నాం మేడం. ఏమంటారు దానికి సమాధానం? ఊరికి అనుమానం పడుతున్నారంట. అంటే పాలోడు వచ్చినా కూడా వాడి దగ్గరికి వెళ్ళి వంగని చూపిస్తా. ఆహా, వంగను ఎప్పుడు చూపించాను నేను? అసలు ప్రతిదానికి అనుమానం పడతాడు మేడం, ఎవరు వచ్చినా అంతే చేస్తాడు మేడం. అసలు నార్మల్ గా మాట్లాడినా కూడా అసలు కావాలని అనుమానిస్తున్నావా? నీకేమైనా సైట్ ట్రాక్ ఉందా? ఇంకా చెప్పయ్యారా? చెప్పు ఇంకా ఏంటి యాంగిల్స్ గురించి చెప్తున్నా, చెప్పు. ఇంకా అసలు ఎవరన్నా వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నన్ను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడుతా. పాలోడు వస్తే నీ దగ్గరికి ఎట్లా వస్తుంది? పాలోడు దగ్గరికి వెళ్ళి పాలు పోయించుకుని వస్తుంది. పాలోడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి పోపించుకోవాలి. వెళ్ళిపోయి ముచ్చట్లో పెడతాం, మాట్లాడతాం. ముచ్చట్లు నేనేం పెట్టలేదు, వచ్చిండు నేను చెప్పినా, నేను తీసుకున్నా వెళ్ళిపోయినా అంత. దానికి నువ్వు ప్రతిదానికి అనుమానం పడితే ఎట్లా? అసలుకి అన్నం సరిగ్గా పెట్టకపోవటం, కూరలు ఉండకపోవటం, బయట నుంచి తెచ్చుకొని నేను తింటాం. లేదు మేడం, నేను చేసిన. పాలోడు మీ ఇంటికి వస్తాడా? మీ అమ్మాయి పాలు పోయించడానికి వాడింటికి వెళ్తుందా? వాడే వస్తాడు సార్. మరి ఏందయ్యా మనం 2 నిమిషాలు పాలు పోయించుకునే దాంట్లో నీకు అనుమానం, ఇంటికి ఎవడొచ్చినా అనుమానిస్తావంటే అదేంటి? ఇంకా ఎవరు? నీకేంటి, నీ ప్రాబ్లం ఏంటి మీ ఆవిడతో? నన్ను పట్టించుకోవట్లేదు మేడం అసలు. మేడం నేను ఈయన కోసమే నేను మా డాడీని కూడా వదిలేసుకొని మరి వచ్చిన మేడం. నేను అసలు అలా అని చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేదట, నిజమేనా? అవును మేడం. అసలు నీకేంటి కష్టం ఆ పిల్లని అంత ఇబ్బంది పెట్టి ఇక్కడ దాకా రావడానికి? నేను ఆఫీస్కి వెళ్తాను, వచ్చే లోపల నాకు కొన్ని వేడి నీళ్ళు అని, అన్నం అని, అవన్నీ చూసుకోవాలి. అసలు పట్టించుకోదు, ఫోన్లు మాట్లాడుకుంటా కూర్చోవటం. ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లు? ఇంట్లో వాళ్ళు ఎవడో లేడు అక్కడ. నేను వచ్చే లోపల అన్ని డిలీట్ చేయటం, వాట్సాప్ అవన్నీ అనుమానాలు మేడం, ప్రతిదీ అనడము. అతను ఏంటంటే కొద్దిగా ఆచితూచి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫ్రీగా మాట్లాడిన ఒక 2 నిమిషాలు, తర్వాత ఏది నిజం అబద్ధం అన్నది తర్వాత తెలుసు. ఫోన్ రాగానే వాష్రూమ్లోకి వెళ్ళి మా ఆయన ఉన్నాడు, నేను తర్వాత చేస్తాను అని అంటాం. అవి కూడా వినిపించినాయా నీకు? వినపడుతుంది మేడం. ఇంకా ఇంకా అసలు నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోవట్లా. ఏమన్నా ఫోన్ రాగానే పైకి వెళ్ళిపోవటం అట్లా చేస్తుంది మేడం. అందుకే నేను అక్కడి వరకు ఆ లెక్క కరెక్ట్గానే ఉంది నాన్న, అది నిజం అబద్ధం అన్నది మనం మాట్లాడుతున్నాం. కానీ ఇదేంటి స్విగ్గీ వాడు, జొమాటో వాడు, పాలోడు వీళ్ళందరితో లింక్ పెట్టడం ఎంతవరకు సబబు? ఎవరు వచ్చినా వాళ్ళతో
ఫ్రీగా అసలు మాట్లాడుతుంది. అసలు అక్కడ నుంచి ఎంతసేపు మాట్లాడుతుంది వాళ్ళతో? 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడుతుంది. వాళ్ళకేం పని లేదు, కాదు ఎంతసేపు మాట్లాడడానికి? మీ ఆవిడ హౌస్ వైఫే కదా, ఇటు మీ ఇంట్లో వాళ్ళని కట్ చేస్తావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కట్ చేస్తావు. అమ్మాయి పోనీ వర్కింగ్ కూడా కాదు, వేరే ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, ఏదో పాలు వస్తే పాలు బాగాలేవు, ఇంకో ఏదో ఒక మాట మాట్లాడినందుకు నువ్వు అప్పుడే కలిపేస్తావు. అలాగే కాదు, ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్లస్ ఈ అమ్మాయి ఫోన్లో మాట్లాడే వాళ్ళు వీళ్ళిద్దరు విడివిడా, లేదంటే ఆ స్టోరీ వేరో ఈ స్టోరీ వేరో? ఏమో సార్, నాకు కూడా తెలీదు. నన్ను చూడంగానే అవన్నీ డిలీట్ చేసి ఉమ్. ఏమైనా ఫోన్ రాగానే బయటికి వెళ్ళిపోవటం, నేను ఆఫీస్ నుంచి రాగానే నాకు భోజనం అసలు ఏం పట్టించుకోకపోవటం, అట్లా చేస్తాను. సరే, మీరు ప్రేమించుకున్న 1 year కూడా ఈ అమ్మాయి ఇంత విచ్చలవిడిగానే ఉందా? అప్పుడు 6 సంవత్సరాల క్రితం మంచిగానే ఉంది, అప్పుడు బానే ఉంది. బానే ఉంది. క్యారెక్టర్ ఎప్పటి నుంచి మారిందని మీరు అనుకుంటున్నారు? ఇది 2 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తుంది. ఆవిడ 4 సంవత్సరాల నుంచి కష్టంగా ఉంది అంటుంది. ఏమ్మా ఇంట్లో వంట చేయవా నువ్వు? చేస్తాం మేడం, అన్నిటికీ ఉన్నదే వేడి నీళ్ళు పెట్టవాట? పెడతా మేడం. ఉన్నడే ఆయన ఒక్కడు కదా మేడం, నాకు ఎవరు ఉన్నారు అసలు? చూసుకునేదే ఆయన. లాజిక్. కాదమ్మా, అమ్మా ఇవన్నీ కాదు, నీకేమన్నా నిజంగా ఏమన్నా ఉందా నీ జీవితంలో అనేది ఒకసారి చెప్తే దాన్ని బట్టి అతనితో మాట్లాడచ్చు. లేదంటే ఎవరితో పడితే వాళ్ళతో లింక్ అయిపోతా ఉంటాడు. అట్లేం లేదు సార్, నాకు ఎవరితోనే ఏం లేదు సార్. ఈయననే అన్ని అనుకొని వచ్చేసిన సార్ నేను. ఏం తమ్ముడు, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అమ్మాయి తప్పుడు దోవలో వెళ్తున్నట్టు? ఎప్పుడు డిలీట్ చేస్తుంది సార్. ఫోటోలు కానీ వీడియోలు చాటింగ్ కానీ అన్ని డిలీట్ చేస్తుంది. మరి అడగలేదా నువ్వు ఏం డిలీట్ చేస్తున్నావు అని? నేను మా వాళ్ళతో మాట్లాడుకున్నా. ఎవరితో మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడింది? ఫ్రెండ్. ఏ ఫ్రెండ్? ఆవిడకి ఎవరు ఫ్రెండ్లు ఉన్నారు? ఉన్నారు మేడం ఫ్రెండ్. ఒక్క ఫ్రెండ్ ఉంది మేడం, అన్ని తనే అని. ఆశ అని ఒక అమ్మాయి ఉంది మేడం. సరే, మీ ఆయనకి ఫోన్లు మాట్లాడడం ఇష్టం లేదు, మానిపడేయచ్చు కదమ్మా. ఒక్కటే ఫ్రెండ్తో మాట్లాడతాం, ఆమె తప్ప నేను ఎవరితోనే షేర్ చేసుకోలేను మేడం. ప్రతి అది ఓకే, మా అమ్మాయితో మాట్లాడి అబ్బాయితో మాట్లాడి నాకు తప్పు కాదు, కానీ ఎందుకు డిలీట్ చేస్తాం అనేది అతను ఆలోచన. అంటే నేను డిలీట్ అనేది ఏం చేయను సార్, కాకపోతే ఆయన అసలు అట్లా అనుకుంటాడు, ఏదో చేస్తుంది ఏదో. ఓహో, అమ్మాయితో ఫోన్ ఒకటే ఉంచుతుంది, మిగతా అన్ని డిలీట్ చేసేస్తుందని అజంప్షన్ చేసుకుంటున్నాడు అతను. ప్రతిదీ ఆయన అనుమాన పడడం వల్ల అది ఫోన్ మాట్లాడుతుంది, డిలీట్ చేస్తుంది అనేది ఆయన అనుకుంటున్నాడు. నువ్వు అసలు ఏం చెప్తావు చెప్పు మీ ఆవిడ గురించి? ఓన్లీ వంట చేయట్లేదని ఒక బాధ, పాలు పోసేవాళ్ళు వీళ్ళతో వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడుతుంది. కాదు మేడం, అతన్ని నెగ్లెక్ట్ చేస్తుందంట, మిగతా ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇస్తుందంట. అంతే కదా, నెగ్లెక్ట్ చేస్తున్నానంట. వేడి నీళ్ళు పెట్టట్లేదు, కాఫీ ఇవ్వట్లేదు, అంతేనా? అంతే సార్. ఏం అంత ముచ్చులాగా మాట్లాడుతున్నావు? ఆవిడెవరు? ఇక్కడ వచ్చిన ఆవిడ ఆమె ఫ్రెండ్. ఎవరికి ఫ్రెండ్? మా ఫ్రెండ్. మీ ఫ్రెండా? ఆశ నువ్వేనమ్మా? అవును మేడం. ఏమ్మా నీతో గంటలు మాట్లాడి ఫోన్లు డిలీట్ చేస్తుందంట, ఏంటి? అంటే తను నన్ను లవ్ చేశాడు మేడం. ఎవరు? తను రవి. ఆ అబ్బాయి నిన్ను లవ్ చేశాడా? అవును మేడం. మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా? అబ్బా, ఎప్పుడు ఇది లేటెస్టా? వాళ్ళ ప్రేమకు ముందే నీ స్టోరీ ఉందా? కడుపు కూడా చేశారండి. కడుపు ఎప్పుడు చేసాడమ్మా? 3 months అవుతుంది. ఇప్పుడే కంగారు పడుతున్నావు నువ్వు, కడుపు చెప్పి ఇంకా కంగారు ఎట్టద్దు. వాళ్ళిద్దరు పెళ్ళి 7 ఏళ్ళు అయిందంట, నిజమేనా? మీరిద్దరు ఫ్రెండ్షిప్ ఎంతకాలం నుంచి? 7 years నుంచి మేడం. మీరిద్దరు కూడా ఒకేసారి పరిచయమా? అమ్మాయి నువ్వు? అవును మరి మేడం. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా, నిన్ను ఎట్లా లవ్ చేస్తున్నాడు అతను? నీకు బుద్ధి ఉండాలిగా. టార్చర్ చేస్తుంది అనేసి ఎప్పటి నుంచి టార్చర్ చేస్తుందంట? 2 years నుంచి. అవునమ్మా, 2 years నుంచి టార్చర్ చేస్తుంది. ఒక ఫ్రెండ్ భర్త కదా అతను. నువ్వు నీకు కష్టం వచ్చినా ఏదొచ్చినా అమ్మాయి కష్టం వస్తుంటే నీకే ఫోన్ చేసి చెప్తుంది కదా. అది కదా, ట్రయాంగిల్ గా ఎలా నడిచిందో ఆ కథ చెప్పు. అసలు ట్రయాంగిల్ గా ప్యారలల్ గా అతను రెండు ఎలా నడిపించాడో అది చెప్పండి. చెప్పు. తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత తను తాగేసి వచ్చారు. ఎవరింటికి? మా ఇంటికి. మీ ఇంటికి ఎందుకు వస్తారు? మీ అమ్మా నాన్న వీళ్ళందరూ ఉంటారు కదా. ఫ్యామిలీ ఎవరు లేరు. నువ్వు ఇల్లు తీసుకుని ఉంటున్నావా? సపరేట్ గా ఉంటానండి. ఏం పని చేస్తావమ్మా? ప్రైవేట్ జాబ్ చేస్తాను నీ మేడం. ప్రైవేట్ జాబ్ చేసుకుని ఉంటున్నావు. నువ్వు స్వాతి అంతకు ముందు నుంచే ఫ్రెండ్స్ అమ్మా, మొదటి నుంచి ఫ్రెండ్స్. సో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఇతను తాగొచ్చి మీ తలుపు కొట్టాడు. నువ్వు తలుపు ఎందుకు తీసావు? ఫ్రెండ్ భర్తానా? నీ బాయ్ ఫ్రెండ్ అనా? ఫ్రెండ్ భర్త. అప్పటికి ఫ్రెండ్ భర్తే నీకు. తలుపు కొట్టేదాకా నీకు ఫ్రెండ్ భర్తే. ఆ పిల్లకి ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తుంది. అలాంటప్పుడు ఫ్రెండ్ భర్త వచ్చాడు, తాగొచ్చాడు, ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని డోర్ తీసావా? ఏదున్నా కానీ తను కూడా నాతో షేర్, అతను కూడా నీకే షేర్ చేస్తాడు. ఓకే. తను కూడా షేర్ చేసుకుంటాడు. అయితే ఇంకా ఒక రోజు ఏమైందంటే ఇద్దరం నార్మల్ గా కలిసిపోయాము. ఇది ఇంటికి వచ్చి డోర్ కొట్టినప్పుడు కలిసిపోయారా? అంటే తను తాగేసి ఇంకా. అప్పుడు నీకు బుద్ధి ఉండాలి కదా, నువ్వు కాన్షియస్ లోనే ఉన్నావుగా. నువ్వు తాగున్నావమ్మా? నేను తాగలేదు. ఆ మత్తు నీ దాకా వచ్చేసిందా? కాదమ్మా, కలవటం ఎందుకు అంటే అంతకు ముందు ఇద్దరు కావాలని అనుకుంటున్నారా, లేదంటే కలవటం గురించి అనుకున్నారా? అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చాడు ఆయన? అంటే తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అనేసి, పుట్టింటికి వెళ్ళిపోయింది అనేసి నా దగ్గర గొడవపడి వెళ్ళిపోయిందని చెప్పాడా, లేకపోతే మామూలుగా గొడవ పడేసి వెళ్ళిపోయారని చెప్పారు. అసలు పుట్టింటితోనే కనెక్షన్ లేదని చెప్తుంది కదా. తను వెళ్ళిపోయింది మేడం. ఎక్కడికి వెళ్ళింది నీకు వాళ్ళ చెప్పి? పుట్టింటికి వెళ్ళింది. ఏమ్మా వెళ్ళావా? లేదు మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఓ, అబద్ధం చెప్పాడు. అయితే నువ్వు ఇంట్లోనే ఉన్నావు,
ఈ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిందని నిన్ను కలవడం కోసం వాడు తాగొచ్చి నీ దగ్గర దుకాణం పెట్టాడా? ఓకే, నువ్వు అది నమ్మేశావు. ఓకే, నమ్మి అప్పుడు నీ ఫ్రెండ్కి ఫోన్ చేయాలి కదా, గంటలు గంటలు మాట్లాడుకుంటారుగా. నేను ఏదున్నా తనకే చెప్తా మేడం, ప్రతి విషయము. నాకు ఎవ్వరు లేరు ఆమె తప్ప. అది నువ్వు ఇంట్లో ఉన్నావా, మీ పుట్టింటికి వెళ్ళావా అని అడగాలి కదా నువ్వు. తను చెప్పేశాడు మేడం, రవి చెప్పేసేసారు, నమ్మేశాను మేడం. నమ్మేసావులే, కావాలని నమ్మింది. ఆ తర్వాత స్టెప్ ఎందుకమ్మా? ఆ తర్వాత స్టెప్ ఎందుకు? సరే నమ్మేవు, పుట్టింటికి వెళ్ళింది, ఇంటికి వచ్చాడు, తాగొచ్చాడు, నువ్వు తాగి లేవు. నెక్స్ట్ స్టెప్ ఎందుకు జరిగింది? నీకు ముందు నుంచి అతనంటే ఒక అట్రాక్షన్ ఉందా? లేదు. ఎలా అవుతుంది? అబద్ధం చెప్తున్నావు అమ్మాయి. మీ ఇద్దరికి అసలు 2 సంవత్సరాల నుంచి కదా, ముందు నుంచే ఉంది నాకు తెలిసి. ఇద్దరు ఫ్రెండ్స్, నువ్వు ఆశ బెస్ట్ ఫ్రెండ్స్, అతను నువ్వు ఫ్రెండ్స్ ఏం కాదు. మీరు లవర్స్ ఎందుకు అయిపోయారు? ఇప్పుడు అంటే ఈవిడ నమ్మేయడం ఏంటి? పుట్టింటికి వెళ్ళిందంటే మీరు లవర్స్ ఎందుకు అయ్యారమ్మా? చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి నువ్వు. ఫీలింగ్స్ ఉన్నాయా మొదటి నుంచి అతని మీద? లేదు. లేదు. సరే కలిసారు, సరే ఎందుకు కలిసి? కానీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. మీ తొక్కలోడు బెస్ట్ ఫ్రెండ్స్, అన్ని ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ల వల్ల ప్రాబ్లంలు వస్తున్నాయి. సరే కలిసిపోయారు, తర్వాత స్టోరీ ఏంటి? తర్వాత కలిసిపోయిన తర్వాత 3 months ప్రెగ్నెంట్ అయ్యాను సార్. నువ్వు ప్రెగ్నెంటా? ఇద్దరం కలిసిపోయామని నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పావా? చెప్పలేను. బెస్ట్ ఫ్రెండ్లు కదా. చెప్పలేను. అప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు నీకు బేబీ ఉందా, అబార్ట్ అయిందా? ఉంది. బేబీ ఉందా నీకు? కడుపులోనే ఉన్నారు. ఇప్పుడు 3 months. ఇప్పుడు 3 months. అంటే 2 years నుంచి మీ మధ్య రిలేషన్ కంటిన్యూ అవుతుంది. నువ్వు ఏ రోజు నీ ఫ్రెండ్కి చెప్పలా మీ ఆయన వస్తున్నాడు నా దగ్గరికి అని? వాళ్ళ స్టోరీ మాత్రం వింటున్నావు. అమ్మా ఉండాలమ్మా నీలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎన్నో మంత్ అమ్మా నీకు? 3 months. 3 months. ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను నాకు కావాలి మేడం. ఎవరు? తను కావాలంటే మరి నేనేటి పోవాలి? మరి పాప ఏం చేసుకోవాలి? ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్లుగా ఒక ఇంట్లో ఉండండి, తీపోయి. కుదరదు మేడం అస్సలు. నాకు తను కావాలి, పాపకు న్యాయం చేయాలి. ఏంటిది? ముచ్చుమోకం వేసుకుని కూర్చున్నావు, ఏదో ఒకటి చెప్పు. ఏమయ్యా, ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అయినా నీకు? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు ఆ అమ్మాయిని అట్లా ప్రెగ్నెన్సీ చేసావు? 2 years నుంచే అంత నమ్మక ద్రోహం ఎందుకు చేస్తున్నావు? ఆ పిల్లకి వెనకాల ఎవరు లేరు. ఆ అమ్మాయికి ఎవరన్నా ఉన్నారంటే మీ ఇద్దరే ఒక రకంగా చెప్పాలంటే. అది కాదు రవి, ఇవన్నీ తర్వాత నువ్వు ఈ రోజు స్టోరీ లైన్ ఎలా మొదలు పెట్టావు? మా ఆవిడ కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి అక్రమ సంబంధాలు గడిది గుడ్డ ఉన్నాయి, ఎడతెరపు లేకుండా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది, నేను దగ్గరికి వచ్చేటప్పటికి డిలీట్ చేస్తుంది, పాలోడికి ఒంగుని చూపెడుతున్నాను అన్నావు అసభ్యకరంగా, అసహ్యంగా. మరి నీ స్టోరీ ఏమనుకోవాలి? సొంత స్నేహితురాలు, ప్రాణ స్నేహితురాలతో ప్యారలల్గా అప్పుడే మొదలైందంట. ఎప్పుడైతే నువ్వు ప్రేమించి మీ భార్యతో మొదలు పెట్టావో అప్పుడే మొదలు పెట్టిందంట. గుడ్డు ముందా పెట్టముందా చెప్పు? ఎందుకు నువ్వు అక్రమ సంబంధం నువ్వు రంకులు పెట్టుకుంటే కనుక నీ భార్యని ఎందుకు వచ్చి ఇక్కడ డిఫేమ్ చేస్తున్నావు? నువ్వు కథ నీదా అమ్మాయిదా? తప్పు చేసింది నువ్వా అమ్మాయా? నేనే మేడం. నువ్వే. మరి ఎందుకు అమ్మాయిని అనుమానిస్తున్నావు? రోజు నరకం ఎందుకు చూపిస్తున్నావు ఆ పిల్లకి? అసలు పట్టించుకోవట్లేదు మేడం. పట్టించుకోవట్లేదని ఆవిడ పట్టించుకుంటుందా? ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? మళ్ళీ పైగా ఆ అమ్మాయిని హింసించుకోవడం ఎందుకు? వెళ్ళావా? 2 years నుంచి అమ్మాయితో రిలేషన్ ఉందా నీకు? ఏం చేద్దామని రిలేషన్ పెట్టుకున్నావు? బెస్ట్ ఫ్రెండే కదా, భార్య ఒప్పేసుకుంటుంది అనుకున్నావా? ఏదో రీజన్ ఉండాలి కదా నువ్వు ఒప్పుకోవడానికి. లేదంటే ఈవిడ వదిలేసి ఆవిడ చేసుకుందామనే? చేసుకుంటా మేడం, ఆమెనే చేసుకుంటా, ఈమెను వదిలేసి. పాప ఎటు పోవాలి చెప్పు? నువ్వు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు. నేను ఎప్పుడు చూసుకోలే. నువ్వు మీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళిపోతా? నేను నిన్ను నమ్ముకొని వచ్చినా, నేను ఎట్లా వెళ్ళిపోతా? ఆ పిల్లకి పుట్టిల్లు ఎక్కడుంది? లాగేసావుగా. నీ వల్ల మా నాన్న చనిపోయిండు, అయినా కూడా పోలే నేను. ఇప్పుడు ఇద్దరిని చూసుకుంటా మేడం. ఇద్దరిని చూసుకుంటే కాదు. ఆ అమ్మాయి అరిస్తే ఇద్దరు అంటావు, ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉంటే ఒక్కతే అంటావు. నీ కదేందయ్యా? వీళ్ళిద్దరు అరిస్తే కనుక నిన్ను ఆ అమ్మాయి కూడా రేపొద్దున కాఫీ టీ ఇవ్వకపోతే నువ్వు ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటావు, ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అని. అంతేనా? ఏంటి నీ కథ ఏంటి? ఫైనల్ గా ఆమె కూడా అనుమానం కట్టేసి ఇంకో దానికాడ పోతాడు మేడం. అట్లాంటి రకం మేడం. వాళ్ళది ఎలాగా అక్రమ సంబంధం, వాళ్ళు ఎలా సస్తే అలా సావని అమ్మ. నీ బిడ్డకి నువ్వు లీగల్ గా పెళ్లి చేసుకుని నీ కుటుంబాన్ని వదులుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. నీ పరిస్థితి ఆలోచించుకో. ఆ అమ్మాయిని వదిలి 3వ దాని దగ్గరికి వెళ్తాడా, 4వ దాని దగ్గరికి వెళ్తాడా అనేది మేము అడగచ్చు, నువ్వు అడగకూడదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు రవి? ఏంటి కథ ఏంటి? 7 ఏళ్ల కాపురం రోడ్డు మీద వేసావు తీసుకొచ్చి, నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయిని. చెప్పు, తొందరగా చెప్పు. ఏం కావాలి? మంచిగా చూసుకుంటాను. ఎవరిని? ఇద్దరిని. ఎంత సంపాదిస్తావేంటి? ఏంటమ్మా ఇద్దరు చూసుకుంటాడంట, మరి నీకు ఓకేనా? అస్సలు కాదు మేడం. మరి ఇద్దరు చూసుకుంటా అంటున్నాడు కదా ఆయన. అంటే అస్సలు కాదు మేడం, నేను అస్సలు ఊకోను మేడం. నాకు హస్బెండ్ కావాలి, పాపకు మంచి న్యాయం కావాలి. ఇప్పుడు పెట్టాలి నువ్వు వేడి నీళ్లు. ఇదో మరి మీ ఆవిడకి ఇద్దరు అంటే కుదరదంట, ఏం చేస్తావు? ఏం చేయలేను మేడం. ఇప్పుడు ఆమెకి అన్యాయం చేయలేను, ఈమెకి అన్యాయం చేయలేను. చేసే ముందు ఏం తెలియలేదా? ప్రెగ్నెంట్ చేసి పడేసావు. ఇప్పుడు అమ్మాయి ఏమొచ్చి గర్భవతి. మీ అమ్మ నాన్నలకు తెలుసా నీ కదా? ఫ్యామిలీ లేరు సార్. నీకు ఫ్యామిలీ లేరా? ఎవరు? మరి ఏం చేస్తావు అనుకుంటున్నావు? ప్రెగ్నెన్సీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఉంచుకుందాం అనుకుంటున్నా, తన్ని పెళ్లి చేసుకుందాం అని. అతను రానంటే ఇంకా పెళ్లి చేసుకుంటావమ్మా? నీ ఫ్రెండ్ ఉంది అక్కడ, సొంత భార్య ఉంది, 7 ఏళ్ళు పెళ్లి చేసుకుని ఉన్న భార్యకే దిక్కాడం లేదు ఇక్కడ. నువ్వెంత ఆఫ్టర్ ఆల్? పెళ్ళైనాక నిన్ను వదిలేస్తాడు కదా.
నిన్ను వదలడానికి నీకు నమ్మకంగా ఉందా? నమ్మకం ఉంది మేడం. ఆవిడకి అదే నమ్మకం ఉంది. అయినా నమ్మక ద్రోహం చేశాడుగా. అమ్మా నీకు ఫ్యామిలీ లేకపోతే లేదు, ఏ ఫ్యామిలీ పడితే ఆ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని అనుకుంటే చాలా కష్టం అమ్మా. వేరే ఫ్యామిలీలు నాశనం అవుతాయి. ఏం స్నేహితులు ఏం స్నేహితురాళ్ళు అమ్మా మీరు? వాళ్ళిద్దరికి గొడవ ఉంటాయి కనుక 1,00,000 గొడవలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, తేల్చుకుంటారు లెక్క. వాళ్ళకి అమ్మా నాన్న లేకపోయినా కూడా ఇంతకాలం బట్టి వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు ఎంట్రీ ఇచ్చేంత వరకు. పోనీ నీ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు అనుమానం పడుతున్నాడో చెప్పగలవా? స్వాతిని ఎందుకు అనుమానిస్తున్నాడో నీ బాయ్ ఫ్రెండ్? వంట చేయట్లేదనే. వంట చేయట్లేదని ప్లస్ చాటింగ్స్ చేస్తుందంట. ఎవరితో చాటింగ్ చేస్తూ ఉండొచ్చు? చెప్పలేదు, డిలీట్ చేస్తుందని చెప్పారు. అతను చెప్పి నమ్ముతావు, నీ ఫ్రెండ్ చెప్పి నమ్మవా? నీ ఫ్రెండ్ చెప్పింది ఎప్పుడన్నా నేను పలానా వాడితో మాట్లాడుతున్నానని? చెప్పేది నాకు ఎవరున్నారు చెప్పు? ఆడిట్లా చేస్తుండు వీడిట్లా చేస్తున్నా నీకే కదా చెప్పింది. అవును, తను నాకే చెప్తారు కానీ వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంది అనేసి చెప్పారు. అతను చెప్పాడు. ఈ అమ్మాయి ఎవరితోనో చాటింగ్ చేస్తే కూడా నీకు చెప్తుంది కదా. చెప్పిందా ఎప్పుడైనా? చెప్పాలా? అప్పుడు నీకు తెలుసు కదా ఈ పిల్ల ఏమి చెయ్యట్లేదు అని అతనికి చెప్పాలి నువ్వు. క్లారిటీ. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి? ప్రాబ్లం వస్తే క్లియర్ చేయాలి. నువ్వు వేసి దాంట్లో ఆజ్యం పోస్తావా? దాన్ని ఇంకా పెద్దది చేస్తావా? అందులో దూరిపోయి మళ్ళీ కొత్త కాపురం స్టార్ట్ చేస్తావా? అతను చెప్తున్నాడు ఆ అమ్మాయి గంటలు ఎవరితోనో ఫోన్లు మాట్లాడుతుందంటే, చిచ్చి అట్లాంటిది ఏమి లేదు, అంతా నీ అనుమానం, నాకు అన్నీ చెప్తుంది, అలాంటి వాళ్ళు ఎవరు లేరని నువ్వు ప్రాబ్లం తగ్గించాలి కదమ్మా. నిన్నేమైనా నమ్మించాడమ్మా రవి? ఇద్దరిని చూసుకుంటాను, నువ్వు ప్రెగ్నెంట్ అయినా పర్లేదు అతనితో కూర్చున్నారు మీరిద్దరు ఇక్కడ. తను వదిలేసి చేసుకుంటా అని చెప్పాడా? ఏమని చెప్పాడు? డైవర్స్ ఇస్తా అని చెప్పారు. అప్పుడు నువ్వు ఒప్పుకున్నావా మీ ఫ్రెండ్ వదిలేస్తా అన్నా సరే? మరి ఇప్పుడు ఇద్దరు కావాలంటున్నాడు పబ్లిక్ గా, ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఏమన్నాడు? డైవర్స్ ఇస్తే గానీ నీ దగ్గరికి రానని చెప్పాడు. ఇప్పుడు డైవర్స్ ఇవ్వని అంటున్నాడు, ఇద్దరు కావాలంటున్నాడు. ఆ అమ్మాయి గల్లా పట్టుకుంటుంది, మామూలుగా ఉతకదు. మీ దృష్టిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే లేకపోతే పిల్లల్ని కనేస్తే చచ్చినట్టు ఒప్పుకుంటుందిలే అని అనుకున్నావా? నీకు ఓకేనా అప్పుడు ఆ అమ్మాయితో ప్యారలల్ గా నీతో బండి నడిపించడం ఓకేనా నీకు? అంత అమాయకురాలుగా మొహం పెట్టకమ్మా. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టిందని నువ్వే క్లియర్ గా అర్థమవుతుంది. ఈవిడ చెప్పేదంతా వింటాం, ఆయన చెప్పేదంతా వింటాం. అమ్మా వీళ్ళిద్దరు నేను చెప్పింది వింటున్నారు అన్నట్టు మధ్యలో దూరేవు. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత సైలెంట్ గా ఉండొద్దు అస్సలు. పుల్లలు పెట్టి ఆడోళ్ళు అంటారు, ఇక ఈవిని చూస్తే తెలిసిపోద్ది. పిల్లి పిల్లి కోతి కథ ఉంది కదా మేడం. అదే అంతే, వాళ్ళిద్దరు అనుకుంటే ఈవిడ రొట్టె అంత తీసుకెళ్ళి. అమాయకురాలుగా మొహం ఎక్స్ప్రెషన్స్ అస్సలు పెట్టకు. చేసిందంతా దరిద్ర పని, మళ్ళీ ఇలా చూస్తావేంటి? బ్యాక్గ్రౌండ్ లో ఎవరు లేరు అనుకోవడం సింపతియా? ఎవడ పడితే ఆడు దొరికాడు అనుకుంటే కాపురాలు నాశనం అవుతాయి, జీవితాలే నాశనం అవుతాయి. జాబ్ చేస్తున్నాను, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా నీకు? సార్ చెప్పండి సార్. ఇది రొటీన్గా మనం చూసేటటువంటిదే శ్రీవాణి గారు, ఇది ఏం పెద్ద ఇది కాదు, వెనక ముందు అయితే విచిత్రం ఏంటంటే కనుక 7 సంవత్సరాల పాటు నడిచినటువంటి ప్రయాణంలో ఈ అమ్మాయి ఒక ట్విస్ట్ ఉంది అనేటటువంటిది ఇప్పుడు స్వాతికి అర్థం కావటం అనేటటువంటిది చాలా విచిత్రం అమ్మా. వీళ్ళది ఇప్పుడు నీ ప్రయాణం ఎలా అయిందో అంటే 7 years పాటు 1 year లవ్ ప్లస్ 6 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండ్ 4 years ఆఫ్ డాటర్, ఇది ఎలా ఉందో ప్యారలల్గా నడిపించాడు ఇది. ఓకే 2 years బట్టి సెక్షువల్ అసోసియేషన్, తర్వాత గర్భవతి అవటం అనేటటువంటిది, అంటే ఇంతకాలం బట్టి నీకు తెలియకుండా ఎలా ఉంది అనేటటువంటిది. పోనీ ఎక్కడో దూరం అమ్మాయి ఎక్కడో ఉండటం కాదు, మీ ఇంట్లో వస్తుంది, ఆ అమ్మాయి ఇంటికి మీరు వెళ్తూ ఉంటారు, అంతా కలిసిగట్టుగానే ఉండేటటువంటిది. ఇది ఎక్కడా కూడా నీకు అనుమానం రాలేదనేది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రాలేదు సార్, ఎందుకంటే నేను ఉన్నది తను ఒక్కతే, నాకు ఏదున్నా తనకే షేర్ చేసుకుంటాను నేను, ఈయన తనకే చెప్పుకుంటాడు కాబట్టి నేను ఆమె మీద అంత అనుమానం అనేది రాలేదు సార్. వీనికి వచ్చినట్టు నాకు కాదు నాన్న, నువ్వు షేర్ చేసుకునేది వేరు, వాళ్ళు షేర్ చేసుకునేది వేరు. ఆ విషయం తెలియదు సార్ నాకు. వీడు నువ్వేంటంటే ఆ అమ్మాయిని నమ్మి నీ కుటుంబ సభ్యులు అటు ఇటు ఎవరు లేరని చెప్పి నీ కడుపులో బాధ అమ్మాయికి షేర్ చేసుకుంటున్నా. అతను వెళ్ళి ఏం షేర్ చేసుకుంటున్నాడు తెలుసా? నా భార్య గయ్యాలి, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు కాఫీ నీళ్ళు కూడా పోయిదు, ఆ అమ్మాయిని నేను తిట్టాను, ఆ అమ్మాయి నాకు నచ్చట్లేదు, నన్ను కేర్ చేయట్లేదు, ఇంటికి బయటకు పోయిందనే విధంగా ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడంట. అట్లా చెప్తున్న విషయం కూడా నాకు చెప్పలేదు సార్ నేను అతను. అదే సో ఇక్కడ ఏంటంటే నమ్మ స్వాతి, ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే అసలు మీ ప్రయాణం అనేటటువంటిది అసలు నిజంగా ఇది ప్రేమ, అసలు మీ పెళ్ళి నిజం. ఇప్పుడు నువ్వు ఒక చాలా ఘాటైనటువంటి చాలా బాధ కలిగేటువంటి ఒక అంశం ఏం చెప్పావంటే కనుక ఈ మహానుభావుడు గురించి తండ్రిని పోగొట్టుకున్నానని చెప్పాను. అంటే ఇప్పటికైనా కూడా తల్లిదండ్రులు ఎందుకు ఇటువంటి ప్రేమల్ని ఏకీభవించరు, ఎందుకు వీటి నుంచి దూరంగా అనమంటారు? అసలైనటువంటి ప్రేమ ఏంటి, మోసపూరితమైనటువంటి ప్రేమ ఏంటి, ఇన్ఫాక్చువేషన్ ఏంటి, అట్రాక్షన్ ఏంటి అనేటటువంటిది ఇప్పటికైనా నీకు అర్థమైందా అనేటటువంటిది ఒక ఆలోచన. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యిందో లేదంటే 3rd month ప్రెగ్నెంటో అమ్మాయి వెనక ముందు లేరనేది అంశం గురించి కాదు. ఇది కొత్తగా ఏర్పడినటువంటి మోసం కాదు. నిన్ను ప్రేమించడం అనేది ఎంత నిజమో ఈ 7 సంవత్సరాల పాటు ఆ ప్రేమతో పాటు నిన్ను మోసం చేస్తున్నాడు అనేటటువంటిది కూడా ఇక్కడ కఠినమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక ఫ్యాక్ట్. ఆ బాధ తట్టుకోలేక మీ తండ్రి గారు చనిపోయారు, ఆఖరి చూపు కూడా చూడనటువంటి పరిస్థితికి నీ పనికిరానటువంటి ప్రేమ, ఎటువంటి బలం లేనటువంటి ప్రేమ, మోసపూరితమైనటువంటి ప్రేమ దారి తీసింది అనేది చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే కనుక రవి నీ సైకాలజీ ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. అంటే సాఫ్ట్గా మాట్లాడేసి
ఎంతమందినన్నా తీసుకొచ్చి, ఎందుకంటే ఏ టోన్తో అయితే ఇక్కడ కూర్చుని మాతో సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, చాలా సాఫ్ట్గా, అంటే నా భార్య తప్పు చేస్తుంది అనేటటువంటి నీ టోన్ చాలా బిగ్గరగా ఉండాలి, అది కూడా వినిపించట్లేదు. నా భార్య తప్పు చేస్తుందండి, నాకు తెలియకుండా చేస్తుంది అనేది సాఫ్ట్గా చెప్తున్నావు. ఆ అమ్మాయి వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది అనేది సాఫ్ట్గా చెప్తున్నావు. ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాను, ఈ అమ్మాయిని కూడా ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని ఇద్దరిని వదలలేనని చెప్పి ఇదే సాఫ్ట్గా మాట్లాడేటటువంటి తీరుని కనిపించే ఈ ఇద్దరి ముందేనా చాలామంది చూపెట్టావు అనేది నా అనుమానం. అంటే ఏంటంటే తడిగొడ్డతో గొంతుకులు కోయటం అంటారు చూడండి, కానీ ఇది చాలా ప్రమాదం రవి. అంటే నీకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఏదో ఆ అమ్మాయిని ప్రేమించేశాను, ఆ అమ్మాయికి ఏదో బాధ్యత తెలియదంటే, బాధ్యత తెలియకపోతే బాధ్యత తెలిసేటటువంటి విధంగా నువ్వు చెప్పుకో, లేదంటే మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే ఏది బాధ్యత ఏది ఇది అనేది మేము చెప్తాం. నువ్వేం చేస్తున్నావు అంటే కనుక ఈరోజు నువ్వు చేసేటటువంటి ఈ అట్రాక్షను, ఈ కార్యక్రమం సొంత స్నేహితురాలు, అంటే నీ భార్య యొక్క ప్రాణ స్నేహితురాలకే నువ్వు గర్భవతి చేసి ఇక్కడ కూర్చోపెట్టావు. దాన్ని సపోర్ట్ చేయాలి అంటే కనుక నీకు ఒక డిఫెన్స్ మెకానిజం కావాలి, ఒక బలమైనటువంటి కారణం కావాలి. కాఫీ ఇవ్వట్లేదు, నీళ్లు పోయట్లేదు అంటే సమాజం నమ్మదు. కాబట్టి నువ్వు అల్లినటువంటి నాటకం ఏంటంటే, నా ఇంతకాలం ప్రేమించినటువంటి నా భార్య యొక్క క్యారెక్టరే కరెక్ట్ కాదని చెప్పి పబ్లిక్గా అసాసినేట్ చేస్తున్నావు. ఒక ఆడపిల్లకి తల్లి ఆవిడ. మరీ ఎంత దిగజారిపోద్ది రవి. నువ్వు సాఫ్ట్గా మాట్లాడినంత మాత్రాన నిజాలు అబద్ధాలు నిజం అవ్వవు. ప్రతి మనిషికి తగలకూడినటువంటి చోట ఒకసారి తగులుతుంది ఖచ్చితం. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది నీకు కూడా ఏదో రోజు తగులుతుంది, అది గ్యారంటీ. అది నీ సొంత భార్యని పక్కన పెట్టుకుని ఆ అమ్మాయి ఏమో వచ్చి పాలోడితో అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, ఇంకోటితో అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, గంటల తరబడి బాత్రూంలో ఉంటుంది, మెసేజ్లు పెట్టి డిలీట్ చేస్తుంది అనేటటువంటిది అది నీ నాలుక ఏంటది? కాబట్టి రవి, నీకు నిజంగా ఈ అమ్మాయి అట్రాక్షన్ ఉంటే, ఈ అమ్మాయి కావాలి అనుకుంటే మీ సావు ఏదో మీరు సావండి, అది వేరే విషయం. ఆ అమ్మాయి వెనక ముందు లేరు అనుకుంటుంది, నిన్ను గట్టిగా పట్టింది, దగ్గర నుంచి మీ ఇద్దరు ఫ్యామిలీ లైఫ్ని బాగా చూసింది. నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అవుతాయి ఏంటనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి భయంకరమైనటువంటి మనిషి ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రేపొద్దున వేరే ఫ్యామిలీని కూడా కావాలి అనుకుంటే నువ్వు ఆశ్చర్యపడక్కర్లేదు, నిజంగా నేను చెప్తున్నా. ఎందుకంటే సొంత ప్రాణ స్నేహితురాలకే గొంతుకు కోసింది, నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి మీ ఫ్యామిలీ అనే స్వార్థంగా ఆలోచించినటువంటి అమ్మాయి రేపొద్దున నిన్ను కూడా నట్టేట్టు ముంచితే కనుక నీ కర్మ అంతే, అయిపోయినట్టే. మీరు కన్నటువంటి పిల్లలు నాశనం అయిపోతారు. కానీ దాని గురించి ఏంటంటే, నువ్వు దయచేసి 1-2 సార్లు నేను చెప్తున్నాను, నీ భార్యని ఈరోజు ఇలా బజార్లోకి ఇచ్చి ఆ అమ్మాయి పరువు తీయద్దు. అమ్మా ఆశ, తల్లిదండ్రులు నీకు ఎందుకు ఆ పేరు పెట్టారో కానీ నీకు ఆశలు కోరికలు చాలా ఎక్కువ అమ్మా. అంటే పేరుని నేనేమి వెక్కిరించట్లేదు కానీ నీ ప్రవర్తనని వెక్కిరిస్తున్నాను. నీ కోరికలు అనేటటువంటిది ఎప్పుడైతే కనుక నా పేరెంట్స్ లేరు, నాకు ఒక ఫ్యామిలీ లేదు, నాకు వెనక ముందు ఎవరు లేరు అంటే కనుక దాని అర్థం ఏంటంటే కనుక ఎప్పటికైనా జీవితంలో ఒక స్టేబుల్ ఫ్యామిలీని ఏర్పరచుకోవాలి, నా ద్వారా వేరే ఇటువంటి కుటుంబాలు ఏమన్నా ఉంటే కనుక హెల్ప్ చేయాలి, 4 కుటుంబాలు నింపాలి అనేటటువంటి ఆలోచనతో ఉండాలే కానీ బతుకుండగానే మనుషులను అనాథులు చేసేయకూడదమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి పిల్లని, ఆ అమ్మాయి వాళ్ళ బిడ్డను నువ్వు అనాథం చేసేస్తున్నావు. ఈరోజు నువ్వు తన్నుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటున్నావు చూడు రవిని, అంటే దాని అర్థం ఏంటి? ఏదైతే కనుక నీకెందుకు ఈ పరిస్థితి, ఒక కుటుంబం లేకుండా నీకెందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అన్నది నాకు తెలియదు, కానీ చేజేదులారా నీ పరిస్థితిని వాళ్ళ కుటుంబానికి తీసుకొస్తున్నాను. నువ్వేంటంటే కనుక సెంటిమెంటల్గా అతను డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు. ఏంటి డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు? నా భార్య క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆశ కనెక్ట్ అయిపోయానని అంటున్నాడు. నువ్వేం డిఫెన్స్ మెకానిజం వాడుతున్నావు? నాకు ప్రేమ అంటే చిన్నప్పటి నుంచి తెలియదు, కుటుంబం అంటే తెలియదు కాబట్టి రవి ఇచ్చినటువంటి ప్రేమ అనుకున్నాను కాబట్టి దానికి నా ఫ్రెండ్కి పరిస్థితి ఏమైపోయినా పర్లేదు, నేను రవిని మాత్రం పట్టుకెళ్ళిపోతున్నానని చెప్పి నువ్వు డిఫెన్స్ మెకానిజం ఇస్తావు. నీ ఫ్రెండ్ ఎవరు అనేది నీకు మొదటి నుంచి తెలుసు. నీ ఫ్రెండ్ నిజాయితీ పరురాలా కరెక్టా కాదా అనేటటువంటిది చిన్నప్పటి నుంచి నీకు తెలుసు. నీకంటే ముందు, అంటే రవి కంటే ముందు మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటప్పుడు నాకు నా భార్య కరెక్ట్గా లేదు, నా భార్య దొంగ మాటలు చెప్తుంది, నాకేం సదుపాయాలు చేయట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు అనేటటువంటిది వాస్తవానికి నీకు తెలుసు. రవి వచ్చి నీతో అబద్ధం ఆడుతున్నాడని. కానీ అలాగా నమ్మనట్టు ఉంటే కనుక రవి ఏ దారిని వచ్చాడో ఆ దారిని వెళ్ళిపోతాడు. కాబట్టి రవి చెప్పినటువంటి మాటలు అంతా నమ్ముతున్నట్టు వ్యవహరిస్తూ తాగి వచ్చినా కూడా తలుపు తీసి అతనితో శారీరకంగా కలిసి ఈరోజు గర్భవతి అయ్యి ఇక్కడ కూర్చుని నేను గర్భవతి అయ్యాను కాబట్టి ఇంకెవరికి మాట్లాడటానికి ఏముంది, సెంటిమెంట్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. ఫ్యామిలీ లేదనే సెంటిమెంట్ పనిచేస్తుంది, 3 నెలలు గర్భవతిని అనేటటువంటి సెంటిమెంట్ పనిచేస్తుంది. కాబట్టి ఇన్ని సెంటిమెంట్స్ చూపెడితే కనుక సచ్చినట్టు రవి నాతోనే వస్తాడనే నమ్మకం. ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. ఆ అమ్మాయి ఏంటంటుందంటే కనుక నా భర్త నాకే కావాలి, ఆ అమ్మాయి ఎలా వస్తే ఆ అమ్మాయిని అలా సామానండి అంటున్నాడు. కానీ నువ్వు ఎలా ఉన్నావు అంటే కనుక అటు ఇటుగా ఉన్నావు. అంటే 2 వైపులు రాళ్ళు వేస్తున్నావు. వస్తే రవి నాతో వస్తాడు, లేదంటే స్వాతితో పాటు వచ్చినా కూడా అది కూడా ఓకే అన్నట్టుగా నువ్వు ఉన్నావు. ఇవి ఎథిక్స్ కాదమ్మా.
ఇవి ఎథిక్స్ కాదు. ఇలా 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 అనుకుంటూ జీవితంలో మనం బతకలేం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇక్కడ కథకి ఇది ఒక మంచి కంక్లూజన్కి రావాలి అంటే ఈ కథ దయచేసి నువ్వు వచ్చినటువంటి దారి తప్పు కాబట్టి ఇప్పటికైనా సరైనటువంటి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయి. లేదంటే కనుక దీని యొక్క సఫరింగ్ ఏదైతే ఉందో, నాకంటూ కుటుంబం లేదు, నాకంటూ ఫ్యామిలీ లేదు అని అంటావు కదా, నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి కుటుంబం లేనటువంటి ఫ్యామిలీ కాదు కదా, ఒక ఇల్లీగల్ కుటుంబాన్ని నువ్వు చూపెట్టబోతున్నావు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఇప్పటికైనా నీకు కనువిప్పు కలిగిని, ఇప్పటికైనా నేను చేసిన తప్పు అని, మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్య నుంచి దూరేటటువంటి ప్రయత్నం చేయకుండా, ఇంక ఫర్దర్గా దూరేటటువంటి ప్రయత్నం, అక్కడ ఉండే ప్రయత్నం చేయకుండా నువ్వు విడ్రా అవుతే కనుక అందరికీ మంచిది, నీ బిడ్డకు కూడా మంచిది. ఆ బిడ్డను ఉంచుకుంటావా అనేటటువంటి, తీసేస్తావా అనేటటువంటిది అది నీ ఓన్ నిర్ణయం, అది మేము చెప్పలేము. ఎందుకంటే నీ తప్పుకి ఆ అమ్మాయి బలిపశువు అవ్వకూడదు, పుట్టబోయేటటువంటి బిడ్డ బలిపశువు అవ్వకూడదు. థ్యాంక్ యూ సార్. మేడం, యాక్చువల్గా ప్రతి మనిషికి స్వార్థం అనేది ఉంటుంది. ఆ స్వార్థం ఎట్లా ఉండాలి అంటే ఉంటుంది. ఎట్లా, మనకి మంచి జరిగే వరకు ఆ స్వార్థం బెటరే, అవతల వాళ్ళకి అన్యాయం జరగకుండా. అవతల వాళ్ళకి అన్యాయం జరిగే స్వార్థం ఏదైతే ఉంటుందో అది క్రైమ్తో సమానం. ఆ క్రైమ్ ఇక్కడ కనిపిస్తుంది. అంటే ముగ్గురు స్వార్థపరులే. ఏ రకమైన స్వార్థపరులు? పెంచి అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా అమ్మాయిని ఒక దారి తీసుకొచ్చిన కుటుంబాన్ని, తల్లిదండ్రులను కాదని ఏ రోజైతే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చిందో అది స్వార్థం. తన ప్రేమించిన వ్యక్తితోటే పెళ్లి చేసేసుకోవాలి, వెళ్ళిపోవాలి, తల్లిదండ్రులు గుండెల మీద కొట్టి వచ్చేసింది, ఈ రోజున ఇక్కడ కూర్చుంది. వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళకి ఏదైనా చేస్తుంటే ఈ రోజున వాళ్ళిద్దరు చెంపలు పగల కొట్టడానికి ఆ పేరెంట్స్ ఉండేవాళ్ళు. కనీసం తండ్రి చనిపోయినప్పుడు కూడా వెళ్ళలేనంత స్వార్థభరితంగా ఈ అమ్మాయి ఉంది. తనకి అవసరం ఏదైతే ఉందో దాన్ని హ్యాపీగా తను తెచ్చుకోవడం కోసమని ఇంత దూరం దిగజారిన వ్యక్తి ఈవిడ. సో ఈవిడ స్వార్థం ఏదైతే ఉందో అది క్రైమ్లోకి రాకపోవచ్చు, తప్పు కింద మాట్లాడుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఈవిడ మీద కేసు వేయలేరు, ఈవిడ మేజర్ కాబట్టి. లవ్ మ్యారేజ్లని తల్లిదండ్రులు కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఏ రోజైనా ఇలా కూర్చోవాల్సిన పరిస్థితులే 99% ఉంటున్నాయి. ఎక్కడో 1% మెచ్యూర్డ్గా నిలబెట్టుకుంటున్నారేమో కానీ. కాబట్టి ఎవరన్నా లవ్ మ్యారేజ్లు చేసుకోవాలనుకుంటే దయచేసి తల్లిదండ్రుల యాక్సెప్టెన్సీకి వాళ్ళు ఒప్పుకునేదాకా మీ వరకు మీరు కెరియర్లోనో ఏదైనా జాబ్స్లోనో సెటిల్ అవ్వడానికి చూడండి. మీకు నచ్చని వ్యక్తులను పెళ్లి చేసుకోవద్దు, కానీ వాళ్ళని కాదని యువతలకు రావద్దు. ఎందుకంటే మీ జీవితాలు సర్వనాశనం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. వాళ్ళని ఒప్పించేదాకా ఓపిక పెడితే బెటరు, ఇలా అన్యాయం అయిపోకుండా ఉండడానికి. ఎందుకంటే ఈ రోజున ఆ అబ్బాయి కాలర్ పట్టుకుని మాట్లాడడానికి ఈ అమ్మాయికి కుటుంబ సభ్యులు ఉండి కూడా లేకుండా చేసుకుంది తన చేతులారా. ఆయన విషయానికి వస్తే ఆయన స్వార్థపరుడు. ఎంత దారుణం అంటే, మిమ్మల్ని నమ్ముకొని ఒక అమ్మాయి మీ దగ్గరకు వస్తే నీ స్వార్థంతో, యాక్చువల్గా బెస్ట్ ఫ్రెండ్స్ కామన్గా ఉంటారండి. ఈ రోజున బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బెనిఫిట్స్ విత్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఏదో కామన్గా వెళ్ళిపోతున్నాయి. కానీ ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంత క్వాలిటీగా ఉంటారంటే, ముందుగా వీళ్ళిద్దరికి పెళ్ళయింది కాబట్టి వీళ్ళిద్దరూ తల్లిదండ్రులతో సమానం. ఆ అమ్మాయికి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు. ఆ పిల్లకి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలన్నా వీళ్ళకున్న ఏజ్కి వీళ్ళు గొప్ప వ్యక్తుల కింద లెక్క. వీళ్ళు ఉండి ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సిన పాత్రలో ఉండి స్వార్థంగా ఒక కన్నేసిన వ్యక్తి అనమాట అతను. ఆ స్వార్థం ఎంత దారుణంగా ఉందంటే, 2 years నుంచి అనేది ఫిజికల్ రిలేషన్ అండి. అంతకు ముందు నుంచే వాడికి కన్ను ఉంది ఆ పిల్ల మీద. ఆ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి ఆ అమ్మాయి స్వార్థం గురించి తర్వాత మాట్లాడదాం. ఈయన విషయానికి వస్తే రెగ్యులర్గా ఆ పిల్ల ఏ హాలిడేస్ వచ్చినా వీళ్ళింటికే వస్తుంది, వీళ్ళింట్లోనే తిరిగిద్ది. ఆ పిల్లకి చీమ చిటుక్ కన్నా షేర్ చేసుకుంటున్న ఒక వ్యక్తి, ఒక భయంకరమైన సహజంగా ఉన్న ఒక దేవుడు లాంటి ఫ్రెండ్ అన్నట్లు అన్ని షేర్ చేసుకుంటున్న అమ్మాయి, ఆ పిల్ల ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి? ఈ అమ్మాయి కాపురం నిలబెట్టాలి అంటే అతనుకున్న అనుమానాలను క్లియర్ చేయాల్సిన వ్యక్తి ఆ అమ్మాయి. అలాంటిది వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ ఇంట్లో తిండి తింటూ వాళ్ళ ఇంట్లో ఉంటూ మధ్యలో నీ హాలిడేస్ అన్ని వీళ్ళింట్లోనే నడుస్తున్నాయిగా. ఆల్రెడీ మీ ఇద్దరు ట్రాప్ చేసుకుంటే ఎట్లాగా? నా ఫ్రెండ్ అనుకుని ఆ అమ్మాయి డోర్ తీసి పిలిచింది అంటే తనకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ నీకు ఇచ్చినట్టు. ఇంకెవరిని ఒక స్త్రీ రానివ్వదమ్మా. ఎందుకు రానివ్వదో తెలుసా? ఎందుకు భర్త అనవసరంగా కన్నేస్తే తలనొప్పి అని. బెస్ట్ ఫ్రెండ్ని ఎందుకు రానిస్తారో తెలుసా? నమ్మకం. ఆ నమ్మకం పోయింది ఇక్కడ. నీ స్వార్థం ఎట్లా ఉందంటే, నా బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు కదా, నీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళిద్దరూ నీ మంచి ఏదైతే కుటుంబం అంటున్నావో అటువంటి కుటుంబాన్ని ఇవ్వాల్సిన వ్యక్తుల్ని నువ్వు మిస్యూజ్ చేసి నిన్ను నమ్ముకున్న అమ్మాయికి వెన్నుపోటు పొడిచి చాలా దారుణమైన రిలేషన్కి, చాలా గొప్ప రిలేషన్కి దారుణమైన నమ్మక ద్రోహం చేసావు నువ్వు. ఇప్పుడు అసలైన అనాథ అమ్మాయి. ఇప్పుడు నువ్వు నిజంగా అనాథవి, ఎవరు లేరని అన్నావు చూడు. తల్లిదండ్రులు ఉండొచ్చు ఉండకపోవచ్చు నన్ను, ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి. కోవిడ్లో 3 మంది వెళ్ళిపోయారు. ప్రతి ఒక్కళ్ళలో 90% జనాలు కుటుంబంలో ఒకళ్ళు అనాథలు అవుతూ వచ్చారు. కోవిడ్ అంతమందికి అన్యాయం చేసింది. నువ్వేంట్రా బాబు అంటే, ఉన్న వాళ్ళ చంపుకున్నావేంటి తల్లి? బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్ని డ్యామేజ్ చేసి పడేసావు.
ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు స్వార్థంతో? నువ్వు చేసిన పని ఏంటో తెలుసా? ఆహా, ఇక నన్నేమో అనదు, నా బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇవాళ కాకపోతే రేపైనా యాక్సెప్ట్ చేయకపోద్దా, వేరే ఆప్షన్ లేదు, ఆ పిల్లకి కూడా వెనకాల ఎవడం మాట్లాడేవాళ్ళు లేరు కాబట్టి. ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుంటే ఏమీ మాట్లాడదు, లీగల్గా వెళ్ళిపోతే ఆ అమ్మాయికి లాసు. ఎందుకంటే ఆయన నాకే ఓటేస్తున్నాడు కదా, నాతోనే ఉంటానంటాడు, నోరు మూసుకొని అడ్జస్ట్ అవుతుంది అని నువ్వు స్వార్థంతో ఆలోచించింది. నీ గొయ్య నువ్వు తవ్వుకున్నావు తల్లి. చాలా దారుణమైన క్యారెక్టర్లెస్తో సమానం. ఎవరైనా ఒకరిని లవ్ చేస్తారు, మోసపోతారు. అలా లవ్ చేసి నువ్వు మోసపోయి ఇప్పుడు ప్రెగ్నెన్సీగా ఉంటే నిన్ను ఇలా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయిస్తే వాడు జైలుకి వెళ్ళేవాడు. కానీ నువ్వు వీళ్ళింట్లోకి ఉండి అన్నీ తెలిసి ట్రాప్ చేసి నువ్వు కావాలని ఫిజికల్ రిలేషన్స్ పెట్టుకున్న విషయం. ఇలాంటి విషయంలో అతను నిన్ను మోసం చేసినా నువ్వు కేసు వేయడానికి లేదు. ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి, నన్ను రేప్ చేశాడండి, నన్ను నమ్మి ఇచ్చాడండి, పెళ్లి చేసుకుంటానన్నాడండి, పోలీసులు నన్ను రక్షించండి అంటే ఎవడో రక్షించడు. ల్యాండ్ ఆర్డర్ అనేది అన్యాయం జరిగిన వాళ్ళకి కానీ అన్యాయం చేసిన వాళ్ళకి కాదు. మిస్యూజ్ చేసుకుంటానంటే కుదరదుగా, పో అవతల పో అంటారు. అప్పుడు మీరు తిట్టుకునేది ల్యాండ్ ఆర్డర్ని. అమ్మమ్మ ఒక అబ్బాయి నన్ను మోసం చేసేస్తే నాకు కేసే తీసుకోలేదండి అని. ఏ రకంగా తీసుకుంటారు? నీకు వీళ్ళ స్టోరీ తెలియదా? వీళ్ళెవరో నీకు తెలియదా? ఆ అబ్బాయి నీ ఇంటికి ఎందుకు వస్తున్నాడో తెలియదా? తాగొచ్చి డోర్ కొట్టినప్పుడు ఆల్రెడీ అతను చెప్తున్న ఎలిగేషన్స్ అన్నీ రాంగ్. అమ్మాయి ఫోన్లు మాట్లాడుతుంది అనేది రాంగ్, ఎందుకంటే ఎవరితో మాట్లాడుతుందో నీకు తెలుసు. ఆ అమ్మాయి వంట చేయట్లేదు అనేది రాంగ్, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది అనేది రాంగ్. అన్నీ తెలిసి నువ్వు డోర్ ఓపెన్ చేసావు అంటే నువ్వు ఆ అమ్మాయిని చంపడానికి ప్రయత్నించినట్టు లెక్క. ఆ పిల్లకి జీవితమే పోయిందంటే చచ్చిపోవడంతో సమానం. నమ్మి 7 ఏళ్ళు కాపురం చేయడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజుల్లో. అలాంటి కుటుంబంలో నిప్పులు పోసావు నువ్వు. నీకేం న్యాయం చేయాలి ఇక్కడ? ల్యాండ్ ఆర్డర్ న్యాయం చేయదు, నేను ఎక్కడ చేసేది? లాస్ట్లో మాట్లాడతా. నానా, ఎవరమ్మా నువ్వు? లవ్వర్వా, హస్బెండ్వా, మంచి సిటిజన్వా, క్రిమినల్వా? చెప్పు ఒకసారి. క్రిమినల్వి నువ్వు. నిన్ను నమ్ముకొని వచ్చిన లవర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి ఏ రోజు నువ్వు ప్రాపర్గా న్యాయం చేయలే. ఒక అనాథగా ఉన్న పిల్లని వాడేసుకొని ప్రెగ్నెన్సీ తెచ్చి భార్య ఎందుకు ఒప్పుకోదనే విషయంలో ఉన్నావు కాబట్టి నువ్వు లవర్గా పనికిరావు. అసలు లవర్ అనే ముద్ర పనికిరాదు నీకు. చీటర్ అనమాట, అమ్మాయిలను వాడుకునే చీటర్ కింద లెక్క నువ్వు. మంచి హస్బెండ్వా కానే కాదు, నిన్ను నమ్ముకొని 7 years ఒక అమ్మాయి కాపురం చేస్తే ఆ అమ్మాయి మీద పాలోడు వచ్చినప్పుడు వంగి చూస్తుందండి, వంపులు చూపిస్తుందండి అంటున్నావు. ఎంత దారుణమో తెలుసా? ఆ అమ్మాయిని నువ్వు వదిలించుకోవడానికి, ఆ అమ్మాయిని ఒక చక్రంలో బంధించడం కోసం నువ్వు చేసిన ట్రాప్ ఇదంతా. మేము ఎంత అడుగుతున్నావు నువ్వు చెప్పలేకపోతున్నావు, ఎందుకంటే క్రియేట్ చేసుకొని వచ్చిన మాటలు ఇవన్నీ. ఈ పిల్ల ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టింది, ఈ ప్రోగ్రాంలో నేను వాళ్ళని నమ్మిచ్చేయాలి. ఏం నమ్మించాలా? ఆల్రెడీ కొన్ని డైలాగులు అక్కడ చెప్పావు కదా, ఫోన్లు మాట్లాడుతుంది, తీస్తే ఫోన్లు లేవు, ఆ పిల్లతో మాట్లాడుతుంది, ఇద్దరు ఒప్పుకుంటున్నారు. ఆ విషయం నీకు తెలుసు. ఆ అమ్మాయి ఇంటికి పుట్టింటికి వెళ్ళదన్న సంగతి నీకు తెలుసు. అయినా ఆ పిల్లకి ఆ విషయం చెప్పి ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నావు. ఇక్కడ మాకేదో స్టోరీ చెప్పాలి కాబట్టి, ఆ పిల్లని హింసించాలి కాబట్టి ఆ పిల్లని రోజు నువ్వు అన్నం వండట్లా, నీళ్లు పెట్టట్లా, నన్ను పట్టించుకోవట్లా. ఏం పట్టించుకోవాలి? ఇంట్లో పిల్లని పట్టించుకోవాలా, నిన్ను పట్టించుకోవాలా? ఆ అమ్మాయి అన్నీ చేస్తానని చెప్తుంది. నాకు భర్త తప్ప ఇంకెవరండి, నేను అతనికి కాకపోతే ఎవరో చేసుకుంటాను అంటుంది. అంత అంటుంటే మాకు తెలియదా? వండిద్దా వండదా పిల్ల ఇంట్లో? వండిద్ది మేడం. మరి ఎందుకు అబద్ధం చెప్పావు ఇక్కడ? ఆ పిల్లని ట్రాప్ చేయడం కోసం ఈ పిల్లని వెళ్ళని చేస్తూ రోజు హింసించుకుంటూ కూర్చున్నావు. ఎందుకంటే మీరిద్దరు కలిపి ఆ ఇంట్లోకి రావాలి మళ్ళీ ఏదో రకంగా. నీ మొఖానికి వేడి నీళ్ళు పెట్టలేదా? ఏం చేద్దాం అనుకుంటావు? ఆ పిల్లని ఏం చేద్దాం అనుకున్నావు, ఈ పిల్లని ఏం చేద్దాం అనుకున్నావు? కాసేపేమో ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానంటావు, ఇప్పుడేమో ఇద్దరు కావాలంటావు, 4 బీగితే ఇద్దరు వద్దంటావు. ఇక్కడ ఒక పిల్ల ఉంది, లీగల్ ప్రొసీడింగ్స్ మాట్లాడితే ఆ అమ్మాయి కేసు ఎందుకు వేయలేదో చెప్పా, అవునా? అవును మేడం. మీ ఆవిడకి తలుచుకుంటే ఎన్ని కేసులు వేస్తుందో తెలుసా? మీ ఇద్దరి మీద కేసు వేయడానికి మీ ఆవిడకి రైట్స్ ఉన్నాయి. మీ ఇద్దరు 7 years జైలుకి వెళ్తారు. భార్య ఉండగా అక్రమ సంబంధం పెట్టుకోవడం లీగల్గా వ్యాలిడో గొంగోరా అని గొంతు చించుకుంటున్నారు కదా. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారని చెప్పడం 1 నిమిషం పని అమ్మాయికి. ఎందుకంటే మీ ఇద్దరు ఫోటోలు అన్ని దొరికినాయి మాకు. అంత విచ్చలవిడిగా తిరిగారు. మీ స్వార్థంతో మీరు తీసుకున్న గొయ్యకి ఆ అమ్మాయితో నువ్వు జీవితకాలం కాపురం చేయాల్సింది. ఆ పిల్ల మిస్టేక్ ఎక్కడ ఒక్క పాయింట్ కనిపించట్లా. అక్రమ సంబంధం పెట్టుకొని ఎదురుగా ఖాళీగా తేరగా దొరికింది. నీకు బయట అమ్మాయిలు ఎవరు దొరకరు, ఎందుకంటే నీ బుద్ధికి పెద్దగా గబుకుని పడిపోరు ఎవరు, అంతా తెలుస్తుంది కదా. ఫ్రెండ్ కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి పడిపోయింది అమ్మాయి. భార్య ఒప్పేసుకుంటుంది, ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో దుకాణం పెడితే అనుకుంటున్నావు. ఏమో ఒప్పుకుంటావా నువ్వు? అస్సలు ఒప్పుకోను మేడం. అమ్మాయి ఒప్పుకోదు. ఏం చేద్దాం చెప్పు? ఇద్దరిని ఎట్లా అప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. ఇద్దరిని తీసుకుని నేను ఆగమ్మా వేయండి, ఒక 2 వేస్తే అంతే. నేనే కొట్టేదాన్ని లెగిసి. ఇద్దరిని చూసుకోవడం ఏంటి? పిచ్చవేషాలు వేస్తున్నావా? ఈ స్వార్థంతో 4 years నుంచి ఆ పిల్లని వేపుకు తింటున్నావు. మీ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? పాప పుట్టి 4 years అవుతుంది. ఎలా ఉందో తెలుసా నీకు? అక్కడ ట్రాప్ చేసుకోవడానికి సరిపోతుంది నీకు. ఆడపిల్లలు అంటే అందరిళ్లలోనూ ఉంటారుగా. ఆ అమ్మాయితో కేసులు వేయించి నీ అంతు తేల్చమంటావా? నోరు మూసుకుని ఆ పిల్లని వదిలేస్తావా? వదిలేస్తాను మేడం.
ఏమో నువ్వు నమ్ముతున్నావా? నమ్మను మేడం, నేను మేము నమ్మం. అస్సలు నమ్మను మేడం. ఏమో నువ్వు గబుక్కుని నమ్మేస్తావేమో అని మేము టెన్షన్ పడ్డాం. ఆల్రెడీ నమ్మే మా నాన్నని పోగొట్టుకున్నాం. ఏం చేద్దాం చెప్పు, నువ్వేదంటే అదే నాన్న. వాళ్ళిద్దరికి ఏం మాట్లాడాలో లాస్ట్లో మాట్లాడతాం. నాకైతే తను కావాలి మేడం. మరి మారతాను అంటున్నాడు కదా, నేను ప్రాపర్టీస్ ఉన్నాయా వాళ్ళకి? ఏం లేవు మేడం. మారుతా మేడం, మంచిగా ఉంటాను, మంచిగా చూసుకుంటాను పాపనని. ఆ అమ్మాయిని ఏం చేద్దాం చెప్పు. ఆ పిల్లకి బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒక ఏదైతే దారి ఉందో ఆ దారిని కట్ చేసేసారు మీరిద్దరు కలిపి. ఇంక ఇప్పుడు సైకలాజికల్గా సప్రెస్ అయిపోతూ ఉంటుంది, ఎవరికి చెప్పుకోలేదు నీకు నీ బుద్ధులని. అప్పుడు నువ్వే ఒక ఫ్రెండ్వి, నువ్వే ఒక భర్తవి, నువ్వే ఒక తండ్రి పాత్రలో ఉండాలి ఆ పిల్లకి. నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయికి ఇదే పని ఆ పిల్ల చేస్తే నువ్వు ఉండేవాడువా? నీ బెస్ట్ ఫ్రెండ్తో తిరుగుతా నువ్వు బతకగలవా? అసలు తిరిగే దరిద్రులు ఉన్నారు బయట. నీ భార్య అలాంటిది కాదు కదా. చెప్పు ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు మంచిగా చూసుకుంటా మేడం. ఆ అమ్మాయిని ఏం చేద్దాం నానా? నీకు తెలిసి నువ్వు కావాలని చేసుకున్న పరిస్థితి, లీగల్గా నీకు ఎటువంటి సపోర్టు లేదు. నువ్వు వచ్చి నాకు న్యాయం చేయండి అన్నా మేమేమీ చేయలేము ఈ కేసులో. ఈ ఇంట్లోకి అయితే పంపించాం. అసలు వీళ్ళ ఇంట్లో ఎప్పుడు మేము సిఐడి ఇన్వెస్టిగేషన్ అయితే పెడతాం. ఎందుకంటే ఆ అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని వచ్చింది, మంచి కుటుంబం. నువ్వు తేరగా దొరికావని వాడి పడేసిన ఒక క్రిమినల్. అతను స్వార్థం కొన్ని రోజులకి పోతూ ఉంటుందమ్మా. వాడేసుకున్నాడుగా ఇంకేం పెద్ద ఉండదు, ఫీలింగ్స్ కానీ ఏం కానీ ఉండవు. నీ వరకు నువ్వు ఓన్ డెసిషన్ తీసుకో. నీకు అన్యాయం జరిగినందుకు వాళ్ళిద్దరు కాపురం కావాలంటున్నారు కాబట్టి 10 lakhs కాంపెన్సేషన్ కట్టండి ఆ పిల్లకి. జాబ్ బాగానే చేస్తున్నావు మాకు తెలుసు. ఏమ్మా, ఆ పిల్ల నీ బెస్ట్ ఫ్రెండ్. మీ ఆయన చేసిన తప్పుగా అమ్మాయి అన్యాయం అవ్వకూడదు కదా. అవును మేడం. 10 lakhs కాంపెన్సేషన్ తీసుకోను. నీ లైఫ్ నువ్వు బతుకునానా, ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు, వీళ్ళు కూడా ఎవరికి చెప్పరు. నువ్వు ఎవరన్నా మంచోళ్ళని చూసి మ్యారేజ్ చేసుకుందో గానీ. ఓకే మేడం. ఏమంటారు మేడం నాకు నెలకొచ్చి 20,000 మేడం శాలరీ. నేను ఒక 2-3 లక్షల కన్నా ఎక్కువ వీలేను. వాడుకుంటావే జనాల్ని? కాదే, నీకు అన్నీ చెప్పిన నేను, ప్రతిదీ నా పరిస్థితి తెలుసు. అయినా కూడా నువ్వు ఎట్లా చేసినావు అసలుకి? నేను ప్రతిదీ నీకే కదా చెప్పేది. తను చెప్పిన మాట నువ్వు ఎట్లా నమ్ముతావు అసలుకి? తను చెప్పినప్పుడు నాకు చెప్పాలి కదా నువ్వు ఆ మాట. నేను చేస్తున్నా చేస్తలేను అనేది నీకు క్లారిటీ తెలుసు కదా. నేను ఇది చేస్తున్నానే, నేను ఫోన్ ఎనీ టైం నీకే కదా నేను ఫోన్ చేసి మాట్లాడేది. మరి తెలిసి కూడా ఎట్లా చేస్తావే నువ్వు అసలుకి? నాకు వెనక ముందు ఎవ్వరు లేరని తెలుసు. నా ఫ్యామిలీని కూడా వదిలేసుకున్నా, మా డాడీని కూడా వదిలేసుకున్నా. ఇప్పుడు ఈరోజు ఈ సిచ్యువేషన్లో కూర్చున్నా నీ వల్ల. అది కూడా ఏమ్మా ఏంటి మరి? ఆ పిల్ల అడిగేదానికి సమాధానం కరెక్టే ఉంది, క్వశ్చన్ కరెక్ట్గానే అడుగుతుంది ఆవిడ. బెస్ట్ ఫ్రెండ్ ఇంత అన్యాయం చేస్తావా, ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెడతావా అని. డబ్బులు అనేది నీకు కాంపెన్సేషన్ రూపంలో ఇప్పించాలి కాబట్టి మాట్లాడుతున్నావు తప్ప నువ్వు డబ్బుల కోసం చేసావని మేము అనట్లా. ఎందుకు చేసావని నీ ఫ్రెండ్ అడుగుతుంది. సమాధానం ఏంటి నీ దగ్గర? ఇప్పుడు నీ వల్ల నేను ఎక్కడ పోవాలి చెప్పు? నువ్వు ఇదేనా ఇది న్యాయం చేసేది నాకు? ఇప్పుడు నీకు 3 లక్షలు 4 లక్షలు ఇస్తాను, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను, మంచిగా మేము ఉంటాం. అమ్మ మీరు ఉండొద్దు నాన్న, సంబంధం వరకు ఏమైనా హెల్ప్ చేస్తే చేయండి కానీ మీరేమి అసలు ఆ విషయంలో కూడా కల్పించుకోవద్దు. అమ్మాయి ఆల్రెడీ ఇండివిజువల్. నా ఫ్రెండ్ నేను చాలా మోసం చేశాను నిన్ను నమ్మి. అది ఇప్పుడు తెలిసిందా నీకు నేను నన్ను మోసం చేసినాను? ఆయన చెప్పినప్పుడు నీకు తెలియలేదా? అప్పుడు ఏం చేసినావు మరి? రూమ్కి వచ్చి డోర్ తీయగానే అయిపోతుందా ఇక? అప్పుడు నేను గుర్తుకు రాలేదా నీకు? మాట్లాడవేంది? సరే అమ్మా, అక్కడ అన్యాయం చేసింది మీ ఆయన కూడా కదా. అతను ట్రాప్ చేయబట్టి అమ్మాయి ఖాళీగా ఉండేదో నడిపించింది. ఇవ్వండి అమ్మాయికి ఒక 5 lakhs కాంపెన్సేషన్ ఇవ్వండి నాన్న. ఇక అంతే, వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళ పొజిషన్ ఏంటో నీకు తెలుసు. ఈ మాత్రం న్యాయం ఈ స్టేజ్ కాబట్టి చేయగలుగుతున్నావు. లేదా నీకు ఇంకా రైట్స్ ఉన్నాయి, వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకుంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్. అతని దగ్గర అయితే నీకు లీగల్గా ఉండడం కుదరదు. మీరు సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంటే అది బైగామీ కేసు, ఇంకా పెద్ద పనిష్మెంట్. ఇద్దరు 7 years జైలుకి వెళ్తారు. ఇక నీ లైఫ్ ఏంటో నీ గొయ్య నువ్వు తవ్వుకున్నావు కాబట్టి నువ్వు ఆలోచించుకొని డెసిషన్ తీసుకో. ఈ సెటిల్మెంట్ ఓకే అనుకుంటే 5 lakhs కాంపెన్సేషన్ ఇస్తారు, తీసుకో. అక్కడ బయట అగ్రిమెంట్ రాస్తారు, ఓకేనా? లేదంటే నువ్వు నచ్చపోతే నువ్వు లీగల్గా వెళ్ళిపోనాను. అది విన్నావా? ఎలాగో పెళ్లి చేసుకోవడం అనేది కుదరదు కాబట్టి మేడం చెప్పిందన్నా వింటే అట్లీస్ట్ నెక్స్ట్ ఏంటనేదన్నా నువ్వు చూసుకోవచ్చు. బాబు ఇక ఈ అమ్మాయికి అన్యాయం చేస్తే మాత్రం ఈ అమ్మాయి వెనకాల మా టీం ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఆ పిల్లతో ఇంకో ఫోనులు చేసినా మాట్లాడినా, ఆ అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, నిన్ను జైలుకి పంపించడం ఒకటే ఉన్నది ఇక్కడ. చేయను మేడం, మంచిగా చూసుకుంటా పాపను. ఆ పిల్ల ప్రామిస్ చేయ మాట, ప్రామిస్ చేయ అమ్మాయికి. ప్రామిస్, ఇంకా నిన్ను మంచిగా చూసుకుంటా, నేను పాపను నిన్ను మంచిగా చూసుకుంటా. ఏమ్మా ఇక్కడ నీ భర్త కావాలని వచ్చావు, మేము మ్యాక్సిమం ఎంత చేయగలమో అంత చేసాం. చిన్న తప్పు చేశాడని ఎక్స్క్యూజ్ చేసుకో. ఆ పిల్లకి ఏమి న్యాయం చేయాలో అవి రాసి వెళ్ళండి, సరేనా? బయలుదేరండి, వెళ్ళండి. వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళకి కరెక్ట్గా జడ్జిమెంట్ ఇచ్చి మరీ పంపించారు, ఏం చేయాలనేది కూడా చెప్పారు. థ్యాంక్స్ అలాట్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.